నమస్తే, రామ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, శుభ శామ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీ డిఎస్సి 2024 ఎస్సీ టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 54కి స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. క్లియర్గా ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. దాంతోపాటుగా ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే కింద ఏపీ డిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి, అలాగే డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి, అలాగే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టడీ ప్లాన్ ఎలా వేసుకోవాలన్నటువంటి వీడియో లింక్స్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇచ్చాను. అలాగే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ అయితే ఉంటుంది. అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు ఇంక్లూడింగ్ ఆన్సర్కి కూడా ఉంటుందండి. ఓకేనా? ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు ఫ్రీగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఆ ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడే రీసెంట్గానే మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది రిక్వెస్ట్ చేయడంతో మనం ఆన్సర్కి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను నేను. అయితే దాంతోపాటుగా మరి ఒకసారి అందరికీ కూడా మీ యొక్క సపోర్టు, మీ యొక్క జోషు, మీ యొక్క ఉత్సాహం తెలిపేలాగా మీ అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో లేట్ చేయకుండా అయితే ఈరోజు మరి కొన్ని క్వశ్చన్లు తీసుకొచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవాళ. సో ఈ సెషన్ కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా అండి? రైట్. సో అలాగే ఈ సెషన్పై మీకు ఎలా అనిపించినాయి, సో మీ యొక్క కామెంట్ రూపంలో అన్నీ తెలియజేయండి. ఓకేనా అండి? ఎస్. మనకి చూడండి, మొదటి ప్రశ్న ఇక్కడ మీ స్క్రీన్ ముందుకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఆగ్రా కిస్ నదికే కినారే పర్ స్థిత్ హై? యమున, గంగా, సరయు, బ్రహ్మపుత్ర అండి. సో మనకి జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి? సో కవర్లో భాగంగా ఈ పిఐ కానివ్వండి, మెథడాలజీ కానివ్వండి, అలాగే కంటెంట్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ కంటెంట్ అయితేనేమి, అలాగే సాహిత్య లిటరేచర్ కానివ్వండి, ఓకేనా, భాషా శిక్షణ సంబంధించి అన్ని క్వశ్చన్లు వస్తాయి. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ని చేస్తూ ఉండండి. ప్రతిరోజు కొత్త క్వశ్చన్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఆగ్రా కిస్ నదికే కినారే పరిస్థితి హై? యమున, గంగా, సరయు, బ్రహ్మపుత్ర. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. యమున అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకేనా అండి? యమున నది ఒడ్డున అయితే ఉంది. అక్కడ తాజ్మహల్ కూడా ఉంటుంది. అయితే ఈ ఆగ్రా ఏ స్టేట్లో వస్తుందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి, అంతర్రాష్ట్రీయ ధ్యాన్ దివస్ కబ్ మనాయా జాతా హై? ऑप्शन ए 1 दिसंबर को, ऑप्शन बी 5 दिसंबर को, ऑप्शन सी 9 दिसंबर को, ऑप्शन डी 21 दिसंबर को. प्रश्न చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. अंतर्राष्ट्रीय ध्यान दिवस कब मनाया जाता है? 1 दिसंबर, 2 दिसंबर, 9 दिसंबर, 21 दिसंबर को. మరి ఈ ప్రశ్నకి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో एकदम కూడా రైట్ అండి. 21 दिसंबर को अंतर्राष्ट्रीय ध्यान दिवस के रूप में మనాయా జాతా హై. ఠీకేనా? సో ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ ఇలా తీసుకుని రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి, ఆంధ్రప్రదేశ్ మే సబ్సే ఛోటా జిల్లా కౌన్సా హై? చూడండి, ఇప్పుడు మనకు సంబంధించి మన స్టేట్కి సంబంధించి కొన్ని అవగాహన తీసుకోవాలి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేస్తూ ఇక్కడైతే తీసుకుని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మే సబ్సే ఛోటా జిల్లా కౌన్సా హై? కర్నూలు, కడప, విశాఖపట్నం, ప్రకాశం. రైట్. సో ఇక్కడ మాత్రం ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. విశాఖపట్నం అనేటువంటిది మనకు ఉన్నటువంటి అన్నిట్లోకెల్లా అతి చిన్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. మరి ఒకవేళ బడా అడిగారు అనుకోండి, బడా అడిగితే కనుక ఇది ఇవ్వాలి. ఓకేనా? బడా అంటే ప్రకాశం. ఓకే, బడా జిల్లా కౌన్సా అని అడిగితే కనుక ప్రకాశం అనేటువంటి దానికి మీరు అది టిక్ పెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మరి కర్నూలు చూసుకున్నట్లయితే మనకు ఇంత ముందు ప్రాచీనంగా ముందు రాజధాని అని చెప్పుకోవచ్చు మన యొక్క ఆంధ్రప్రదేశ్కి. ఓకేనా? తర్వాత నాలుగవ ప్రశ్న చూడండి, ఇక్కడ కొల్లేరు ఝీల్ కహా పర్ హై? ఫస్ట్ ఈ ఝీల్ అంటే ఏందో మీరైతే కామెంట్ చేసేయండి. మరి ఎంతమందికి తెలుసా లేదా అని నేను చూడడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ కూడా వస్తానండి. అందరికీ కూడా నమస్తే, హాయ్, హలో, ప్రణామ్. ఓకేనండి, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఎస్. సో మీ కామెంట్స్ అని కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఈరోజు ఇక్కడ ఈ క్లాస్లో అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా మీకు నడుస్తున్నట్లయితే కనుక మనం ఇలాగే మరి ఫ్యూచర్ క్లాసెస్ కూడా కొనసాగిద్దాం. అయితే రైట్ అండి. సో చూసుకున్నట్లయితే కొల్లేరు ఝీల్ కహా పర్ హై? ఇక్కడ మరి ఫస్ట్ ఝీల్ అంటే లేక్ అండి. ఓకేనా? ఏమవుతుంది? లేక్ అంటే సరస్సు. ఓకే, సరస్సు అని ఏంది? సో ఎక్కడ ఉంది అని అడుగుతున్నాయి. ఏలూరు, నెల్లూరు,
తర్వాత తిరుపతి, కాకినాడ. మనకు కొల్లేరు సరస్సు. तो इसको कहा जाता है कि मीठे पानी का झील. ఏమంటారంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మీఠే పానీ కా झील. మీఠే పానీ కా झील అంటే మంచినీటి సరస్సు అని దీనికి పేరు. అయితే ఇది ఎక్కడ ఉంది? ఏలూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ. దీనికి సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ఏలూరు దగ్గర అయితే ఉందండి. ఓకేనా, ఏలూరు దగ్గరలో ఉంది. ఇది వచ్చేసి కృష్ణ మరియు గోదావరి నది మధ్యలో ఉంటుందండి. ఓకేనా, గోదావరి నది మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ మంచినీటి సరస్సులు. సో చాలా పక్షులు ఇక్కడ వలస వస్తుంటాయి. ఓకేనా, రైట్. సో మరి ఎవరైనా చూసినట్లయితే విజిట్ చేసినట్లయితే చేస్తారని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు, తిరుపతి నార్మల్గానే, కాకినాడ నార్మల్గానే, ఇవన్నీ పైన. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కిసే కహా జాతా హై? ఇది మంచి ప్రశ్న. ఇది కూడా చూడండి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కిసే కహా జాతా హై? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్. ఎస్ అండి, మంచి ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అయితే ఇంకొక స్టేట్కి కూడా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పేరు. అదే వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్, దీన్ని కూడా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. ప్రయాగ్రాజ్ కౌన్సే రాజ్య మే పడతా హై? నేను చెప్పాను కదండి. సో ఇప్పుడు దగ్గరలో మనకి మహాకుంభమేళా జరుగుతుంది కాబట్టి ప్రయాగ్రాజ్ చుట్టూ ఇది కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో ప్రయాగ్రాజ్ కౌన్సే రాజ్య మే పడతా హై? దీని యొక్క అసలు పేరేంటి, ఇంతకుముందు ఉన్నటువంటి పేరేంతో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. ప్రశ్న ప్రయాగ్రాజ్ కౌన్సే రాజ్య మే పడతా హై? మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరు తీస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. ఉత్తరప్రదేశ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. దక్షిణ గంగా కిస్ నది కో కహా జాతా హై? ఇది అందరు కూడా కరెక్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కావేరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ డి పెన్నా, ఆప్షన్ డి గోదావరి. ఇంకా ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి 9:30 లైవ్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మీకు పీడిఎఫ్ అనేటువంటి టెలిగ్రామ్లో ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది, విత్ ఇంక్లూడింగ్ ఆన్సర్కి కూడా ప్రొవైడ్ జరుగుతుంది. ఓకేనా, సో ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చు. అలాగే మన ఛానల్లో చాలా ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి. మీరైతే చాలా ఫ్రీగా మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి పార్షియాలిటీ కానివ్వండి, ఎటువంటి పెయిడ్ క్లబ్ బ్యాచ్లు కానివ్వండి, పెయిడ్ క్లాసులు కానివ్వండి, ఎటువంటి యాప్ అనేటువంటిది ఇప్పటివరకు అయితే ఎటువంటిది అయితే ఏం లేదు. సో అందరూ కూడా నేను ఇక్కడ అందరికీ కామన్గా అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగానైతే ఇక్కడ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇందుకు మీ సహాయం అయితే చాలా అవసరమైతే ఉంటుంది. ఇప్పటికైతే మీ సహాయం చాలా అందుతుందండి. సో ఇది సహాయం అంటే ఏం లేదండి, ఒక లైక్, ఒక షేరు, మేము ఉన్నాం సార్ అనేటువంటి ఒక ఈ ఎంకరేజ్మెంట్ ఏదో ఇచ్చినంటే దానికి మనకి కొత్త ఉత్సాహం అనేటువంటి వస్తుందండి. ఓకేనా, రైట్. సో దక్షిణ గంగా కిస్ నది కో కహా జాతా హై అంటే కావేరి, కృష్ణ, పెన్నా, గోదావరి. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, సో మనకి 10th క్లాస్లో లెసనే ఉంది. ఓకేనా, దక్షిణ గంగా గోదావరి అని చెప్పేసి, రైట్. సో మళ్ళీ ఆ యొక్క పాఠం యొక్క రచనాకారు ఎవరో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఎస్, సో మీరంతా తిరిగేస్తుంటామని అంటారు ఇప్పటికే, రైట్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న. భారత్ కా రాష్ట్రీయ పేడ్ కౌన్సా హై? ఇక్కడ మీరు పేడ్ అని అనుకోవచ్చు, లేదా వృక్ష అయినా అనుకోండి. ఓకేనా, భారత్ కా రాష్ట్రీయ పేడ్ కౌన్సా హై? ఆమ్, బర్గద్, నీమ్, కోయి నహీ. మరి దీనికి ఇక్కడ సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నా, బీ ఫర్ బర్గద్. బీ ఫర్ బర్గద్ అండి. బీ ఫర్ బర్గద్ అంటే మర్రి చెట్టు అండి. ఏంటిది? మర్రి చెట్టు. ఓకే, మర్రి చెట్టు ఇలా తీసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది, మళ్ళీ ఇలా
ఇలా ఇలా ఇలా ఇలా అదే అసలు ఈ మర్రి చెట్టుకి చాలా రకాలుగా అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఈ మర్రి చెట్టుని మరి అంతా కూడా ఏంది మనకి ఇది రాష్ట్రీయ చెట్టు అని చెప్పేసి మనకి తీసుకొని రావడం ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇట్ రైట్. సో మరి హోప్ ఇది మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఓకేనా. సో రాష్ట్రీయ పేరు కౌన్సా హై అంటే బర్గద్ అండి. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 9వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ మే సేబ్ కहाँ उगाए जाते हैं? ఆంధ్రప్రదేశ్ మే సేబ్ కహా ఉగాయే జాతే హే అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యాపిల్, ఏ ఫర్ యాపిల్ అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుతా ఉంటాం, రైట్. సో ఇప్పుడు కూడా చదువుతాను, అయితే ఇప్పుడు కాస్త ఇంకా కొన్ని కొత్త కొత్త వర్డ్స్ కూడా రావడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఆంధ్రప్రదేశ్ మే సేబ్ కహా ఉగాయే జాతే హే? లంబాసింగి, కొండాపల్లి, ధర్మవరం, సింహాచలం. సో ఇది చాలా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ ఆప్షన్లు ఏవైతే వచ్చాయో ఆ ఆప్షన్స్ అన్నింటిని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా, రైట్. సో ఆంధ్రప్రదేశ్ మే సేబ్ కహా ఉగాయే జాతే హే? సేబ్ అంటే యాపిల్ ఎక్కడ పండిస్తారు? యాక్చువల్గా అంటే యాపిల్ అనగానే మనకు జమ్మూ కాశ్మీర్ అలా అని కూడా అంటారు. అయితే అటువంటిది మన ఆంధ్రలో కూడా ఉందని ఎంతమందికి తెలుసు? సో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. అయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, లంబా సింగి అనేటువంటిది మనకు సరైన సమాధానం అవుతుంది. అయితే దీన్ని మనకి ఏమంటారంటే ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఏంటండి? ఆంధ్ర కాశ్మీర్ అని కూడా దీనికి పేరు. సో ఇది మనకి లెసన్లలో కూడా వచ్చింది, రైట్. సో మరి ఎక్కడ వచ్చిందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. కొండపల్లి బొమ్మలకు ఫేమస్, ధర్మవరం చీరలకు ఫేమస్, సింహాచలం మనకు టెంపుల్ ఫేమస్, రైట్. సో మరి మీరేమంటారు? దీని గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కామెంట్ అయితే చేసేయండి, రైట్. సో నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. కిసే భారత్ కి రాష్ట్రీయ ప్రతిజ్ఞ కి రచనాకార్ కే రూప్ మే యాద్ కియా జాతా హై? మనమంతా చేస్తూ ఉంటాం, ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పేసి, లేదా భారత్ మేరా దేశ్ హే కదా, హమ్ సబ్ భారత్వాసి, హమ్ భాయి బెహన్ హే, ఇలా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం చాలా చాలా మనకు తెలుగు వాళ్ళకి చాలా గర్వించదగ్గ మంచి ఏదైనా ఉందంటే ఇదేనండి. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే వచ్చాయి, రైట్. సో किसे భారత్ కి రాష్ట్రీయ ప్రతిజ్ఞ కే రచనాకార్ కే రూప్ మే యాద్ కియా జాతా హై? ఇక్కడ విచిత్రం ఏందో తెలుసా అండి? సో ఈయనకి తన మనవడు పుస్తకంలో ప్రింట్ అయినప్పుడు తప్పుడు చూస్తే తప్ప ఆయనకి తెలియలేదు, ఆయన ప్రతిజ్ఞ దేశమంతా చెప్తుంది అని చెప్పేసి. ఓకేనా. సో మనకు చాలా గర్వించదగ్గ ఇది అండి. ఇది నల్గొండ జిల్లా, ఐ థింక్ సంథింగ్ తెలంగాణకు చెందినవారు అనుకుంటాను. ఓకేనా, రైట్. సో 10 జూన్ 1916 ఆ ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది. 1916 సంథింగ్, ఆ ఇయర్ అంతా కరెక్ట్గా ఐడియా లేదు. అయితే 10 జూన్ అయితే ఆయన జన్మించడం జరిగింది. ఓకేనా. సో మరి ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కందుకూరి వీరేశలింగం పంతులు, ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ సి పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఆప్షన్ డి శ్రీరంగం శ్రీనివాసరావు, రైట్. సో మరి శ్రీరంగం శ్రీనివాసరావుని గారిని ఇంకొక పేరుతో కూడా ప్రసిద్ధి రావడం జరిగింది. అదేం పేరో మీరు కామెంట్ అయితే చేసేయండి. 10వ ప్రశ్న మరొకసారి చూడండి. కిసే భారత్ కి రాష్ట్రీయ ప్రతిజ్ఞకి రచనాకార్ కే రూప్ మే యాద్ కియా జాతా హై అంటే ఈ ప్రశ్నకి మాత్రం సరైన సమాధానం తెలియకపోయినట్లయితే మీరు చాలా చాలా గుర్తుండవలసిన చాలా మంచి పేరు ఏదైనా ఉందంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఓకేనా, చాలా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఒకవేళ హిందీ కంటెంట్ టెక్స్ట్ బుక్ చూసినట్టయితే అక్కడ కూడా మనకు క్లియర్గా ఒక టెక్స్ట్ బుక్లో అయితే పేరు కూడా ఇచ్చారని చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవాలి, రైట్. సో 11వ ప్రశ్న చూడండి. हिंदी साहित्य का आधा इतिहास के रचनाकार कौन है? हिंदी साहित्य का आधा इतिहास के रचनाकार कौन है? राम स्वरूप चतुर्वेदी, डॉक्टर नगेंद्र, डॉक्टर सुमन राजे, मुकुटधर पांडे. ఇక్కడ ముకుట్ధర్ పాండే అనబడింది, కానీ ముకుట్ధర్ పాండే అనేటువంటిది ఇక్కడ సరైన మరి ఇక్కడ స్పెల్లింగ్ అయితే ఇక్కడ పాండే అనబడింది, పాండే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హిందీ సాహిత్య కా ఆధా ఇతిహాస్ కి రచనాకార్ కౌన్ హే అంటే రామ్ స్వరూప్ చతుర్వేదియా, డాక్టర్ నగేంద్ర, డాక్టర్ సుమన్ రాజేనా, ముకుట్ధర్ పాండేనా? అయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డాక్టర్ సుమన్ రాజే ఈ యొక్క బుక్ రచయిత అనమాట. ఓకేనా, ఈవిడ గారు గుర్తుపెట్టుకోవాలి, అందుకే రచనాకారు అని చెప్పేస్తుంది. లేఖక్ అంటే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసిస్తారు, అదేనా. సో లేఖిక రచనాకారు అంటే కనుక ఎవరైనా ఉండొచ్చు అన్నట్లు, కామన్ అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 12వ ప్రశ్న. సౌర్ సేని
అపహరణ్ సే ఇక్కడ అపహరణ అని పడింది. సో, కొంచెం మనం చేంజ్ చేసుకుందాం. ఇది మీకు నేను పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు కూడా చేంజ్ చేస్తాను. ఓకేనా? సో, ఇదొచ్చేసి అపభ్రంశ్ అండి. अपभ्रंश ओकेना. सो शौर सेनी अपभ्रंश से निकलने वाली आधुनिक भाषा नहीं है. చాలా కేర్ఫుల్గా చూడాలి. नहीं नहीं है. పశ్చిमी हिंदी, पूर्वी हिंदी, राजस्थानी हिंदी, गुजराती ఏది మనకి సౌత్ సేని అపభ్రంశ్ నుంచి ఉద్భవించనిది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇందులో ఇచ్చినటువంటిది ఏదో మీరైతే కామెంట్ అయితే చేసేయాలి. మీరు చాలాసార్లు అడుగుతుంటారు, సార్ మాకు బోలియా ఉపభాషకి సంబంధించి తీసుకోండి అని చెప్పేసి, రైట్. సో నిన్నటువంటి ప్రాక్టీస్ సెట్లో కూడా అయితే తీసుకొని రావడం జరిగింది. మరి ఎవరైతే చూడలేదో అది కూడా చూడగలరు. నిన్నటువంటి ప్రాక్టీస్ సెట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, రైట్. 12వ ప్రశ్న, సౌర్ సేని సే నికల్నే వాली ఆధునిక భాష నహీ హై. పశ్చిమీ హిందీ, పూర్వీ హిందీ, రాజస్థానీ హిందీ, గుజరాతీ. అయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో మరి అయితే ఈ దీని నుంచి రాకపోతే మరి దేని నుంచి సార్ అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్ధమాగది. అర్ధమాగది ఓకేనా, మర్చిపోకండి, రైట్. సో మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. अजमेर में कौन सी बोली बोली जाती है. अजमेर में कौन सी बोली बोली जाती है. ढूंढानी, हाड़ौती, मारवाड़ी, मेवाती. ఓకేనా, చాలా మంచి ప్రశ్న ఇది కూడా. సో అడుగుతుంటారు ఏ క్షేత్రాల్లో మరి ఏ బోలి చెప్తారు, ఏ బోలి మాట్లాడతారు అని చెప్పేసి, రైటా. ఎస్. మరి ఖడి బుందేల్ఖండి ఈ ఎక్కడ చెప్తారు, ఎక్కడ మాట్లాడతారు? ఖడి బుందేల్ఖండి అనేటువంటిది ఎక్కడ మాట్లాడతారు? నిన్న నేను ఆ ప్రాక్టీసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఎవరైతే గుర్తుందో కామెంట్ అయితే చేసేయండి. ఎంతమంది ఎంత అటెంటివ్గా ఉంటున్నారు, ఎంత అటెంటివ్గా చూస్తున్నారు అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. సో చాలామంది కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు, రైట్. సో అజ్మేర్ మే కౌన్సీ బోలీ బోలీ జాతి హై అంటే దీనికి ఇక్కడ సరైన సమాధానం ఏందయ్యా అంటే కనుక ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మార్వాడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, మార్వాడి. అజ్మేర్లో మార్వాడి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మీరు అంటూ ఉంటాం పానీపూరి బండ్ల దగ్గర మార్వాడీలు ఉంటారని చెప్పేసి, రైట్, సేట్లు అని చెప్పేసి. ఓకే, సో అజ్మేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 14వ ప్రశ్న చూడండి. దేవనాగరి లిపికే, మీకు ఇది కొంచెం ఓకే, రైట్, అన్ని ఆప్షన్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఓకే, దేవనాగరి లిపికే సందర్భమే ఉపయుక్త బాతే హే అంటే దేవనాగరి లిపి సందర్భంలో కరెక్ట్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఇస్మే జైసే బోలా జాతా హై వైసే హీ లిఖా జాతా హై. ఆప్షన్ बी, संविधान में देवनागरी में लिखी हिंदी को राजभाषा माना गया है. ऑप्शन सी, ध्वनि और संकेत में निश्चितता है. ऑप्शन डी, उपर्युक्त सभी. మంచి ప్రశ్న ఇది. నిదానంగా పర్లేదు, కొంచెం నీట్గా చదవండి. మంచిగా అయితే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేయండి. ఓకేనా, మనకి 160 బిట్స్ ఉంటాయి. సో ఏది కూడా వదలకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు ఇంపార్టెంటే. అయితే మీరు స్ట్రెస్ తీసుకోబాకండి. ఫ్రీగా ఎగ్జామ్లో కూర్చొని హాయిగా ఎగ్జామ్ రాయండి. తర్వాత ఆలోచించేయండి. అంతేగాని సో ఏది ఏమి ఇట్లా అవుతుంది, మనకు ఫస్ట్ క్వశ్చన్ అటెండ్ చేయలేదే అని అదే ఆలోచించుకుంటే ఇది ఉండకుండా మీరు ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి ఆలోచించాలి, ఆన్సర్ చేయాలి, ముందుకెళ్ళిపోతూ ఉండాలి, అంతే. రానిటివి లాస్ట్లో మీరు ఎలిమినేషన్ మెథడ్ ప్రయోగించి చేయండి. అది కూడా నేను మీకు కొన్ని క్వశ్చన్లు తీసుకొచ్చి ఏ విధంగా ఎలిమినేషన్ మెథడ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయనటువంటిది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంతకుముందు డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్లేలిస్ట్లో అప్పుడు నేను ఆ టైంలో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి, ఎందుకంటే చాలా రోజులైంది, మళ్ళీ అది కూడా తీసుకొచ్చి అలాంటి క్వశ్చన్లు తీసుకొచ్చి ఎలా చేయాలి అనేటువంటి మీకు తప్పకుండా అయితే చెప్తాను. ఓకేనా. సో 14వ ప్రశ్న, దేవనాగరి లిపికే సందర్భమే ఉపయుక్త్ ఇక్కడ ప్రయుక్త్ బాతే అని పడింది, ఉపయుక్త్ బాతే అని ఉండాలి. ఓకేనా, రైట్ అండి. ఇక్కడ నేను మీకు కరెక్ట్ చేస్తాను పీడిఎఫ్లో. ఉపయుక్త్ బాతే అంటే మంచిగా సెలెక్ట్ అయినటువంటి భాషలు ఏవైనా ఉన్నాయంటే ఆప్షన్ ఇక్కడ ఎవరైతే ఇక్కడ డి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఉపయుక్త సభి అంటే అన్నీ కూడా కరెక్టే అండి. పై 3 అంటే కూడా మనకి దేవనాగరికి సంబంధించి కరెక్టే. ఓకేనా. సో మరి 15వ ప్రశ్న చూడండి. మహాప్రాణ్ ధ్వని హై. ఆప్షన్ ఏ జా, ఆప్షన్ బి తా, ఆప్షన్ సి రా, ఆప్షన్ డి ఖా. ఇక్కడ చూసినట్లయితే చాలా మంచి ప్రశ్న ఇది కూడా.
మనకి స్వరు, వ్యంజనం సంబంధించి వర్ణమాలకు సంబంధించి కూడా టాపిక్ ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా పక్కా క్వశ్చన్ వచ్చే అవకాశకరం ఉంది. ఓకేనా? చలో మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మహాప్రాణ ధ్వని హే జాతరఖ. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఎవరైతే ఇక్కడ ఖ అని ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మహాప్రాణ్. అల్పప్రాణ్ ఏంటేంటివో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఎస్, సో ఇక్కడ మీకు ఆప్షన్లోనే దొరికిపోతాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మొత్తం మనం ఇక్కడ 15 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మరి మీకు ఈరోజు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ కూడా అన్నీ తెలియజేయండి. తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. దాన్ని కన్సిడర్ చేసి మీకు తగినట్టుగా అయితే చేస్తాను. మరి అందరు కూడా మీకు ఎన్ని వచ్చాయి మార్కులు హానెస్ట్గా అయితే కామెంట్ అయితే చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద ఎంకరేజ్మెంట్, సపోర్టు, ఒక ఏదైతే గట్టిగా బ్యాక్గ్రౌండ్ ఏది మేము ఉన్నాం సార్ అని తెలియడానికి మీరు అటు నుంచి నాకు రెస్పాన్స్ ఇచ్చినట్లయితే ఒక లైక్, షేర్ ద్వారా తెలుస్తుందండి. అందరూ రోజు చూస్తున్నారు కానీ జస్ట్ చూసేసి వెళ్ళిపోతున్నారు. అది కాకుండా లైక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం అండి. ఎటువంటి ఫీజు ఏమీ లేదు కాబట్టి అది చేయగలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. దాంతోపాటుగా మరి ప్రతి రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. దాంతోపాటుగా ఆ తర్వాత మీకు పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా ఆన్సర్ కీతో మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.